చూస్తే గొర్రెల పంపిణీ అవకతవకలపై ఈడీ స్పీడ్ పెంచింది. పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో ఈడీ సోదాలు చేస్తోంది. ఇప్పటికే ఏసీబీ నమోదు చేసిన కేసులపై ఈడీ ఆరా తీస్తోంది. గొర్రెల పంపిణీ అవకతవకలపై వివరాలు ఇవ్వాలని ఈడీ అధికారులు లేఖ రాశారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జాయిన్ అవుతున్నారు. కుమార్, ఈడీ సోదాలకు సంబంధించి పశుసంవర్ధక శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? థ్యాంక్ యూ సతీష్. తెలంగాణలో గొర్రెల పంపిణీ స్కామ్ లో పూర్తిగా చర్చనీయాంశంగా అయితే మారింది. ఈ స్కామ్ విచారణలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ప్రస్తుతం దూకుడైతే పెంచింది. ఇందులో భాగంగానే ఈ రోజు ఉదయం ఈడీ అధికారులు రాష్ట్ర పశు సంవర్ధక శాఖలో ప్రస్తుతం సోదాలు అయితే చేయనున్నారు. కాగా గొర్రెల పంపిణీ గురించి ఈడీ అధికారులు ఇప్పటికే పశు సంవర్ధక శాఖకు లేఖ రాసి పూర్తిగా కేసుకు సంబంధించిన విషయాలు తెలియజేయాలని చెప్పి కూడా ఒక లేఖ అయితే రాశారు. సదరు లేఖలో కూడా 10 అంశాలకు సంబంధించి వివరాలు ఇవ్వాలని కూడా కోరారు. ఇక గొర్రెల పంపిణీ స్కామ్ పై ఏసీబీ కేసు నమోదు చేయడంతో ఏసీబీ ఈ కేసు ఆధారంగా ప్రస్తుతం ఈడీ అధికారులు కూడా ప్రస్తుతం రంగంలోకి అయితే దిగారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా గొర్రెల పంపిణీలో సుమారు 1000 కోట్ల అక్రమాలు జరిగినట్టు ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. ఇక ఈ స్కామ్ కి సంబంధించి ఇప్పటికీ 6గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా గొర్రెల పంపిణీలో భాగంగా మనీ లాండరింగ్ కోణంపై ఈడీ దర్యాప్తు అయితే ప్రస్తుతం చేయనుంది. జిల్లాల వారీగా లబ్ధిదారుల పేర్లు, వారి చిరునామాలు, ఫోన్ నెంబర్లు, అలాగే బ్యాంక్ ఖాతాలు వివరాలు తదితర సమాచారం ఇవ్వాలని చెప్పి కూడా ఇప్పటికే ఈడీ అయితే కోరింది. ముఖ్యంగా గొర్రెలు కొనుగోలు కోసం సమాఖ్య నుంచి ఏ జిల్లాల అధికారుల ఖాతాల్లో నిధులు జమ చేశారా, అలాగే వారి వివరాలు, ఆయా బ్యాంక్ ఖాతాల సమాచారం, అలాగే లబ్ధిదారులు వాటాగా జమ చేసిన నిధులు ఏ ఖాతాలో జమ అయ్యాయి అనే కోణంలో అయితే ప్రస్తుతం పూర్తిగా సమాచారం అందించాలంటూ ఇప్పటికే ఈడీ అధికారులు అయితే కోరారు. ప్రస్తుతం ఏదైతే హైదరాబాద్ లోని పశు సంవర్ధక శాఖలో ప్రస్తుతం దీనికి సంబంధించి ఏదైతే సోదాలు అయితే కొనసాగనుంది. ముఖ్యంగా గొర్రెల పంపిణీలోని గత ప్రభుత్వ హయాంలో ఈ గొర్రెల స్కామ్ అయితే జరిగింది. ముఖ్యంగా ఈ అమౌంట్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా వేరే అకౌంట్ లోకి జమ అయ్యాయంటూ కూడా ఇప్పటికే తెలియపరుస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టే ఈ ప్రస్తుతం ఈ కేసులో ఈడీ కూడా దూకుడైతే పెంచింది. ముఖ్యంగా ఏదైతే ఈ ఈడీ కేసు నమోదు చేసి 24 గంటలు కాకముందు తెలంగాణలోకి ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు కూడా ఎంట్రీ ఇచ్చారు. ముఖ్యంగా గొర్రెల పంపిణీ స్కామ్ లో కేంద్రంగా మారిన పశు సంవర్ధక శాఖ కార్యాలయంలో కూడా పూర్తిగా సోదాలు అయితే చేయనున్నారు. ఇప్పటికే ఆ శాఖ అధికారులకు ప్రస్తుతం ఈడీ లేఖ కూడా రాయడం కూడా మనం తెలిసిన విషయం. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గొర్రెల పంపిణీ అక్రమాల్లో జరిగినట్లు కూడా తేల్చింది. ముఖ్యంగా అవినీతి నిరోధక శాఖ రంగ ప్రవేశంతో అసలు విషయం అయితే బయటకు వచ్చింది. ఇది సుమారు 200 కోట్ల వరకు స్కామ్ ఉంటుందని అంచనా వేశారు. కానీ ఆ తర్వాత సుమారు 700 నుంచి 1000 కోట్ల వరకు కూడా దీనిపై స్కామ్ జరిగినట్లు కూడా ప్రస్తుతం ఆధారాలు లభించడంతో ప్రస్తుతం ఈడీలో కూడా రంగంలోకి దిగింది. ముఖ్యంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అమౌంట్ కి సంబంధించి ఎవరెవరి ఖాతాల్లోకి జమ అయ్యాయనే కోణంలో పూర్తిగా సోదాలు అయితే ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ కుమార్.